ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ 54వ రోజు న్యూ ఎనర్జీ గిల్టీ భావన గురించి ఏం చెప్పారో డి రేవతీదేవి గారు మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఆ వివరణను అందుకుందామా అండి. ఈ అపరాధ భావన మనకు తొలి సృష్టి దాటడానికి ఉద్భవించినప్పటి నుంచి వస్తోంది. మనం చేసే ప్రతి పనిలోనూ దీని ప్రభావం మనకు కనిపిస్తోంది. జన్మలు తీసుకుంటున్నామంటే తప్పు చేసినందువల్ల అనే భావన, కష్టాల అనుభవాలను ఎంచుకున్నామంటే తప్పు చేశామన్న భావన, మన మానవ తత్వమే దివ్యమైనదని, ఈ మానవ తత్వమే విశ్వానికి ఎంతో మేలు చేసిందని తెలుసుకోవాలి. మనం రోజుకు కనీసం ఒక క్షణమైనా మన దివ్యత్వంలో ఉండటం నేర్చుకోవాలి. ఇదే మన సాధన. అంటే మనం చెప్పుకుంటున్నామన్నమాట, మనం ఏ తప్పు చేయలేదని. అలా కొంతకాలం చెప్పుకునేసరికి మనలో క్రమేణా భావన స్థిరపడుతుంది, దాని మీద నమ్మకం కలుగుతుంది. ఆ భావనలో జీవించడం నేర్చుకుంటాం. మనలోని అపరాధ భావన మనల్ని మనం హీనంగా చూసుకునేలా చేస్తుంది. అందువల్ల ఇలాంటి దివ్య క్షణాలకు నాకు అర్హత లేదు అనే భావన మనసులో కొందరిలో ఏర్పడి ఆ దివ్య క్షణాల నుండి బయట పడిపోతుంటాం. అలా ఫీల్ అవ్వవలసిన పని లేదు. మనలో ప్రతి ఒక్కరూ దానికి అర్హులమే. అర్హత ఆసక్తిని బట్టి, శ్రద్ధను బట్టి వస్తుంది. ఈ విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. న్యూ ఎనర్జీలోకి వస్తే కష్టాలు మాయమైపోతాయని వచ్చాము, కానీ కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇంకెందుకు ఇందులో ఉండటం అని అనిపించవచ్చు. ఈ సమయంలో మనం న్యూ ఎనర్జీ గడపలో ఉన్నాము. ఇటు పూర్తిగా ద్వంద్వత్వంలోనూ లేము, అటు పూర్తిగా న్యూ ఎనర్జీలోనూ లేము. రెంటికి మధ్యలో ఉన్నాము. కనుక పాతది పూర్తిగా వదలలేదు, కొత్తది పూర్తిగా వంటబట్టలేదు. అసలు మనమున్న స్థితిని గురించి చెప్పుకోవాలంటే పాత ఎనర్జీని వరండాతోనూ, న్యూ ఎనర్జీని లోపల గదితోనూ పోలిస్తే మనం వరండాలో నుంచి లోపల గదిలోకి వెళ్ళేటప్పుడు ముందు ఒక కాలు లోపలికి పెడతాము. కాలు లోపల పెట్టినంత మాత్రాన మన గదిలోకి వెళ్ళిపోయినట్లు కాదు. మనలో కొంత భాగం మాత్రమే గదిలోకి వెళ్ళింది, కానీ మనం ఇంకా వరండాను పూర్తిగా వదిలిపోలేదని గుర్తుంచుకోవాలి. సో మాస్టర్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళిపోయాము, అసెండ్ అయిపోయాము, అసెన్షన్ టైము 5th డైమెన్షన్లో ఉన్నాము, పూర్ణాత్మ అయిపోయాము. ఇది ఆఖరి జన్మ, ఈ మోక్షం పొందటం, ఇవన్నీ వింటూ ఉంటామండి. గురువు నుండి కూడా అందుతుంటాయి. అంటే ఈ స్థాయి, ఈ స్థితి, ఇప్పుడు ఇది నువ్వు పూర్ణాత్మ అయ్యే స్థితి, ఈ జన్మ, ఇది చివరి జన్మ చేసుకునే స్థితి నీది. ఇది నువ్వు ఒక లైట్ బాడీతో వెళ్ళిపోయే స్థితి నీది. నువ్వు ఇప్పుడు అసెండ్ అయిన టైము, నువ్వు ఒక న్యూ ఎనర్జీలో ఉన్నావు, ఇట్లాగా 5th డైమెన్షన్లో ఉన్నావు. మన స్థాయి తెలియచేయబడుతుందండి ఈ జన్మ ప్రణాళిక, ఎవరి నుండైనా సరే. అయితే మనం ఆ స్థితికి చేరుకోవాలి. నేను మోక్షాన్ని పొందుతానని గురువు గారు చెప్పారని చెప్పేసి చేతులు గట్టు కూర్చుంటే మోక్షము దగ్గర కూడా మనం వెళ్ళలేము. సో మోక్షాన్ని నువ్వు పొందుతావు అంటే మోక్షం పొందే విధానం ఏంటో తెలుసుకొని ఆ విధానాన్ని అనుసరించి ఆచరిస్తే మోక్షాన్ని పొందుతాము. నేను ఇదైపోయాను, నేను అదైపోయానని గురువు గారు చెప్పారని కానీ, ఏదో మనకి తెలిసిందని కానీ అనుకుంటే కుదరదు మాస్టర్స్. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఒక పసిపిల్లవాడికి అరచేతిలో అద్దం పెట్టి చందమామని చూపించినట్టు ఉంటుంది, కానీ చందమామని ఒరిజినల్గా ఆకాశంలో చూసినట్లుగా ఉండదు. సో ప్రతి ఒక్కరము సెల్ఫ్ ఇమాజినేషన్, సెల్ఫ్ చెకింగ్ అనేది 2 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేనండి ఏదైనా మనం అర్థం చేసుకోగలం. ఎవరి కోసమో మనం పుట్టలేదు, ఎవరి పొగడ్తల కోసమో మనం పెరగట్లేదు, ఎవరి మీద పోటీ కోసమో మనం దిగిరాలేదు. మనతో మనం పోటీ పడాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. మనతో మనం పోటీ పడలేనప్పుడు ఇంకెవరిని మనం ఓడించగలం, ఎవరితో పోటీ పడగలం? ఈ పాయింట్ మాత్రం చాలా చాలా ప్రతి ఆధ్యాత్మికంలోకి వచ్చాము అని అనుకుంటున్న నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా
ఈ పాయింట్ చాలా అవసరం అండి. అది తెలుసుకోలేకపోతే ఎలా ఉంటుందంటే చందమామ రావే జాబిల్లి రావే అంటూ అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ పాడినప్పుడు అప్పటి నుండి అది ఫీడ్ అయిపోయి చందమామ మన దగ్గరకు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది. పూర్ణాత్మ అయిపోవటం, మోక్షం పొందటం కానీ, లైట్ బాడీతో వెళ్ళిపోవటం కానీ, ఇవన్నీ కూడా అక్కడ శ్రమ పరిశ్రమ లేకపోతే ఏమీ సాధించలేము. ఒకవేళ మనం ఒక జన్మ జ్ఞానంతో జన్మ శక్తులతో ఇప్పుడు కనుక వచ్చి ఉంటే ఆ వాసనకి ఇప్పుడు మనం ఆ రేంజెస్లో, ఆ స్థితుల్లో, ఆ స్థాయిల్లో ఉంటాము. బట్ ఇక్కడ అనుభవం కోరుకున్నాం. మరణం అనే అనుభవాలు కూడా ఒక్కొక్కలా కోరుకుంటారండి. ఒకళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవాలనుకుంటారు, ఒకళ్ళు తీసుకొని చచ్చిపోయే అనుభవం కోరుకుంటారు. అదేదో కర్మ ప్రక్షాళననో ఏదో విధంగా. అలానే ఇది కూడా అంతేనండి. మనం ఇక్కడికి వచ్చి ఈ జన్మకు వచ్చి ఈ విధంగా నేను ఇలా అవ్వాలని అనుకుంటాం. అది మాత్రమే మనకి వెల్లడించబడుతుంది. దాన్ని మనం అల్లుకుపోవాలి. అప్పుడే ఆ ఫలాలని, ఆ ఫలితాలని అందుకుంటాం. కానీ ఊరికే ఏది రాదు మాస్టర్. అనుభవానికి మించిన జ్ఞానము, అనుభవానికి మించిన గురువు, అనుభవానికి మించిన ఆత్మస్థాయి, ఆత్మ ప్రబోధము, అనుభవానికి మించినది మాత్రం సృష్టిలో ఏదీ లేదండి. ఎన్ని పురాణాలు కావచ్చు, ఏవి చెప్పండి, ఏం చెయ్యండి, వాదించండి, పోరాడండి, పారాడండి, ఎవ్రీథింగ్ ఏం చేసినా కూడా అనుభవానికి మించిన జ్ఞానము లేనే లేదు మాస్టర్. అది నా స్వానుభవం కూడా. ఇంట్లో ఉంటే 4 గోడల మధ్య ఉండి ఒక్కసారి బయటికి వెళ్తే బయట ప్రపంచం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. సో మన జన్మాంతర జ్ఞానాలను బట్టి 4 గోడల మధ్య ఉండిన ఒక్కసారి బయటకు వచ్చిన ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనేది మాత్రం కలగక మానదు. కలిగినప్పుడు ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది, దీనికోసమా మనం ఈ భూమి మీదకి వచ్చిందని కూడా అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా అండి. సో మాస్టర్, ఈ పాయింట్ మాత్రం నెమరు వేసుకోక తప్పదండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఓకేనా అండి? నాకు అదే అనిపిస్తుంది, మరి మీకు కూడా కదా. కనుక కష్టాలు వస్తూనే ఉంటాయి, కష్టాలుగానే తోస్తుంటాయి. వాటిని కష్టాలుగా కాకుండా పరిస్థితులుగా మనం అర్థం చేసుకోవాలని టొబేస్ చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దృక్పథం నెమ్మదిగా మార్చుకోవాలి. ప్రతిదీ కష్టమేనండి. అసలు మనుషుల్ని చూస్తున్నాం కదా, అంటే నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు కానీ, ప్రశ్నలు వేసేవాళ్ళు కానీ, వాళ్ళ విషయాలు నాకు తెలియజేస్తున్న వాళ్ళు ఎవరికీ చెప్పింది కూడా మీకు చెప్తున్నానని చెప్తారు. ఎందుకంటే నాకు ఒక అమ్మ స్థానం ఇచ్చాను అని అంటూ ఉంటారు. నిజంగా భాగ్యం కలగటం మహద్భాగ్యమేనండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అండి, ప్రతి చిన్నది భూతద్దంలో పెట్టి చూడటం. ఎవరికి లేవండి కష్టాలు, ఎవరికి లేవు బాధలు, ఎవరికి లేవు అవస్థలు, ఎవరికి లేవు అనారోగ్యాలు. పెద్ద పెద్ద గురువులు మనం చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా అనారోగ్యాలు ఉన్నాయి. రమణ మహర్షుల వారికి లేదా, సత్యసాయిబాబాకి లేదా, జిల్లెలమూడి అమ్మకి లేదా, ఎవరికి లేదండి. అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరు డిజైన్ అనుసారం, ఎవరి స్థితులు స్థాయిలు బట్టి ఉంటూనే ఉంటాయి. ఇది మనకే వస్తుంది అని అనుకుంటాం ఆ క్షణంలో. అది అయిపోగానే ఇంత చిన్నదానికి నేను బెంబేలెత్తిపోయానా అనుకుంటాం. మనిషి ధ్యానం అక్కర్లా, ఏమీ చెయ్యక్కర్లా. తను ఉన్న స్థితిని, పరిస్థితుల్ని ఎదుర్కొని వాటిని నేను ఎదుర్కోవటానికే సిద్ధమైపోయాను, నేను దీన్ని సాధించి తీరుతాననే ఒక భావన చాలండి. ఇంకా మనం ఎక్కడికి పోనక్కర్లా, ఎవరి వినక్కర్లా, ఏం చెయ్యక్కర్లా. అదే అనుభవమే జ్ఞానం అవుతుంది. సో మాస్టర్, నేను చూస్తున్న ఈ పయనంలో ఒక్కటే అనిపిస్తుంది, చిన్న చిన్న వాటికి కూడా వెంటనే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ముందండి ఈ సీలింగ్ ఫ్యాన్లో ఒకటి బ్యాన్ చేసేస్తే పోద్దేమో అనిపిస్తుంది. అదేమో మనకు అసలు అందరూ బూజు కొట్టడానికి కూడా స్టూల్ వేసుకోవాలి. వీళ్ళు ఎలా హ్యాంగ్ చేసుకోగలుగుతారో మనకు అర్థం కాదండి. చిన్న పిల్లలతో సహా ఎంత ఈజీ అయిపోయింది ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోవటం. సో ఆత్మహత్య చేసుకోవటం ఏమంత తేలికైన పని కాదు. ఆ క్షణంలో వాళ్ళు పడే వేదన, రోదన ఒక్క క్షణము దాటితే చాలండి, వాళ్ళ పని చేయలేరు. కానీ ఆ క్షణము దాటాలి అంటే లోపలున్న ఆత్మ
ఒక్కసారి మేల్కోవాలి. అప్పుడు ఆత్మ మేల్కోకపోబట్టే మనస్సు ఉద్రేకంతో ఉంది కాబట్టి వాళ్ళు అలా చేసేయగలుగుతారు. సో ఈవెన్ ఆధ్యాత్మికంలో ఉన్నాము, మేము పెద్దగా చాలా తెలుసు మాకు అని చెప్తున్న వాళ్ళు కూడా అలాగా హ్యాంగ్ చేసుకుంటున్నారంటే చాలా మంది అండి నేను చచ్చిపోవాలనుకుంటున్నానని అంటూ ఉంటారు. చచ్చిపోవటం అంత ఈజీయా అండి? అంత ఈజీ అయితే ఎంతోమంది ఇప్పుడు పాటతో కూడా నాకు కాల్ చేస్తారు, ఏంటండి ఇలాగ జనం ఇలా అయిపోతున్నారని. మరి అంత ఈజీ అయినప్పుడు మరణము ఇంకెంత ఈజీగా తీసుకోవచ్చు? పారిపోవటం అవుతుందండి, అది పరిస్థితుల నుండి పారిపోవటం అవుతుంది. పరిస్థితి అంటే మనము పరిపాలించి ఆ స్థితిని మనము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటమే పరిస్థితి. అదే కర్మ, అదే కష్టము, అదే వేదన, అదే దుఃఖము, అదే అనారోగ్యము. సో మాస్టర్స్, మనము పారిపోయేటట్టు చేయాలి కానీ మనమే పారిపోయేటట్టు చేసుకుంటే ఎలాగా? ఎవ్వరూ కూడా పిరికితనంతో పారిపోకూడదు. పిరికితనంతో పారిపోవటము అంటే రావటము, ఒక తల్లిని నవమాసాలు ఆ పురిటి నొప్పులకి బలి చేయటం అనేది మరొక దౌర్భాగ్యం అవుతుందండి. నిజం మాస్టర్స్, నా ఈ పయనంలో నా దగ్గరికి వస్తున్న వాటిని బట్టి నేను ఇలా తెలియచేయాల్సి వస్తుంది. ఎంతో సాధించాము, ఎన్నో ఏళ్ల నుండి ధ్యానం చేస్తున్నాం, మేము ఇది చేసాం అది చేసామంటారు. చివరికి ఒక సింగిల్ వర్డ్లో మొత్తం పోతుంది. వాక్క్షేత్రంలో ఎవరి కోసం చేశారు? మీకోసం చేశారా? అది మీరు చేశారా? అది అనేది ఎందుకు తెలుసుకోవటల్లా? అప్పుడు మనబోటాళ్ళు గ్రేట్ అని మీరు చేసా, నేను కాదండి ఇదంతా పత్రి సార్ అండి, ఆయనే నడిపిస్తున్నారు, ఆయనే చేశారు. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు అలా మాట్లాడతారు? అంటే ఒక మనిషి నిజము నిజాయితీ అనేది, నిజ స్వరూపం అనేది ఒక పరిస్థితి వచ్చినప్పుడు కానీ బయటపడదు అనమాట. ఇది మారాలి. న్యూ ఎనర్జీ అంటేనండి ఏయేయో భూమండలంలో యూనివర్సల్లో జరిగిపోయి ఏయేయో తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదండి అవి. ఎందుకంటే అవి ఏ క్షణాన ఎలా మారిపోతాయో పైలోకవాసులకే తెలియదేమో. అలాంటప్పుడు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం పట్టించుకోవాల్సింది కేవలం మన గురించే. ఎందుకంటే దాన్ని చూడటానికి కోటాను కోట్ల మంది మహనీయులు ఎంతో మంది ఉన్నారు. మనమేమి అంత చేయాల్సిన, అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మన కోసం మనం స్పెండ్ చేయగలిగితే చాలండి. ఈ న్యూ ఎనర్జీ అంటేనండి ఇది కూడా సబ్జెక్టే మాస్టర్స్. న్యూ ఎనర్జీ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఏంటంటే మాస్టర్స్, ఒకవేళ నన్ను ఎవరైనా అభినందించారనుకోండి, ఇన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు, మళ్ళీ క్లాసెస్కి వెళ్తున్నారు, మళ్ళీ జూమ్ క్లాసులు చేస్తున్నారు, అసలు ఎట్లా మీరు చేయగలుగుతున్నారు? నిజంగా మీరు గ్రేట్ అంటే మేబీ. కాకపోతే నేను ఎలా చేయగలనండి? నా దగ్గర ఒక కృషి ఉంది, పట్టుదల ఉంది. ఆ రెంటికి తోడు మీ అందరి ఆశీర్వాదం, ప్రోత్సాహము, అలానే కంటికి కనపడిన మహనీయులందరి ప్రోత్సాహము, వాళ్ళ ఎనర్జీస్తో నన్ను నడిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టెప్ వేశాను కదా, మేబీ వేయించుండొచ్చేమో, అయినా కూడా ఇక్కడ పాత్రధారిని నేను కదా, ఎందుకు ఒప్పుకోకూడదు? ఏం లేదండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఎందుకు మాట్లాడతాం మనం? అంటే మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నాము. మనం నిజంగా నిజాయితీగా బతకాలని ఇంకా అనుకోవటం లేదు. న్యూ ఎనర్జీ అంటే నిజాయితీగా బ్రతకటం, నిజాయితీగా మాట్లాడటం, నిజంగా ఉండటం, నిజాన్ని మాట్లాడగలగటం, అదే న్యూ ఎనర్జీ. ఎవరైతే ఇలా ఉన్నారో ఈ శక్తిని తీసుకోగలరు. ఎవరైతే అలా ఉండరో, పాత ఎనర్జీలో ఉంటారో, ఎలా ఉంటుందంటే ఓల్డ్ హౌస్లు ఉంటాయి చూడండి, 60-70 సంవత్సరాల నాటి ఇల్లు, వాడిలాగా ఉంటాము. ఇప్పుడు కడుతున్నారు చూడండి ఎంత వైభవపేతంగా ఇల్లు, అలా ఉంటాయండి. సో మాస్టర్, ఒక్క క్షణము ప్రతి ఒక్కళ్ళము ఆలోచించాల్సింది ఏంటంటే పరిగెట్టవద్దు, లోపలికి చూసుకుందాము, మనల్ని మనం చెక్ చేసుకుందాం, మనల్ని మనం జయిద్దాం. మనల్ని మనం జయించకుండా, మనల్ని మనం తెలుసుకోకుండా మనం ఏమీ ఉద్ధరించలేం. ఏయో తెలుసుకుంటున్నాం, ఏవో పొందుతున్నాం, ఎనర్జీస్ వచ్చేస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటే ఏమవుతుంది? ఆ ఎనర్జీ, ఓకే ఎనర్జీ వచ్చింది, ఏదది?
మీరు బాగుపడ్డారు. మీ ద్వారా ఏం బాగుపడింది? మీ ఇల్లు బాగుపడిందా? మీ ఇంట్లో వాళ్ళు బాగుపడ్డారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ఎనర్జెటిక్గా ఉన్నారు, ఒక వ్యక్తి గొప్పతనం అనేది వాళ్ళ కుటుంబంలో మార్పు రావటంలోనే ఉంటుందండి. ఇంకా బయట ప్రపంచం కాదు. ఇంట్లో ఎవరు ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు, ఎవరు ఎవరిని అభినందించలేరు, ఎవరిని అనుసరించరు. చాలా ఈగోటిక్గా ఉంటాయి బంధాలు. అలాంటి బంధాలని పరిస్థితిని ఎప్పుడైతే మార్చగలుగుతారో వాళ్ళేనండి ఎన్లైటన్మెంట్ మాస్టర్ అన్న, వాళ్ళే న్యూ ఎనర్జీ అన్న, వాళ్ళే మాధవుడు అన్న, వాళ్ళే ఏదో అంటే చెప్పుకున్నాం కదా పూర్ణాత్మగానో ఏదేదోగా అయిపోవటం, ఈ జన్మల మోక్షమో ఇవన్నిటికీ అర్హులు అనేది తెలియచేయటం. ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో వాళ్ళు మారలేదు అంటే మనకి మనం చెక్ చేసుకోవాల్సిందే. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు, మనం చేసే ఆలోచన ఇంట్లోనే ముందు నిండిపోతూ ఉంటుంది, ఆ తర్వాతే బయటకు వస్తుంది. నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేనప్పుడు, నిన్ను నువ్వు సరిదిద్దుకోలేనప్పుడు నువ్వేంతో తెలుసుకుని నువ్వేం సాధించగలవు? నువ్వేం శోధించగలవు? నువ్వేం సిద్ధింప చేసుకోగలవు? ఇలా క్వశ్చన్ వేసుకుంటే గనక నిజంగా ఒక పూర్ణాత్మగా కానీ, ఒక ఎన్లైటన్మెంట్గా కానీ, ఒక కాంతి శరీరంతో వెళ్ళిపోవటం కానీ, ఇంకేదైనా ఒక బ్రహ్మర్షి కానీ మహర్షులు కానీ ఎలా అవ్వాలన్నా ఈజీగా అయిపోవచ్చేమో కదండి. ఏమో మాస్టర్, నాకు అలానే అనిపిస్తున్నది, మీకు అంతేనండి? సో అండి, ఇది ప్రతి ఒక్కళ్ళము ఒక్కసారి సింహావలోకనం చేసుకొని తీరవలసింది. దిస్ ఈజ్ ద స్టెప్ ఆఫ్ అవర్ స్టెప్పింగ్. నిజంగా ఇదే మన మొదటి అడుగు. ఈ అడుగును గనక మనము ఈజీలాగా తీసుకుంటే ఏం లేదు మాస్టర్, హ్యాపీగా పత్రిగారు అన్నట్టు ఉన్న చోటు ఉంటే చాలు, కూర్చో అంటే ఏంటో అర్థమైపోతుంది. ఓకేనా అండి? ఈ పరిస్థితిలో ఒక్కోసారి అంత గందరగోళంగా కూడా అనిపించవచ్చు, నిజమండి. అది అలవాటుగా స్పిరిట్ని పిలుస్తాం, ఏంజల్స్ని పిలుస్తాం, మన మార్గదర్శకులను పిలుస్తాం. ఏం చేయాలో బోధపడటం లేదని స్పిరిట్ కానీ ఏంజల్స్ని కానీ ఎవరు కానీ మన కోసం ఏమీ చెయ్యలేరు. చూసారా మాస్టర్స్, నా ఆడియోస్ కనుక విని ఉంటే, నా స్పీచెస్ విన్నా కూడా నా నుండి ఎప్పుడు వస్తున్న వర్డింగ్ ఇదే. ఎందుకంటే స్వ అనుభవం కూడా, స్వ అనుభవానికి మించిన ఏదీ లేదండి. ఎవ్వరు హెల్ప్ చెయ్యరు మాస్టర్. చాలా మంది కూడా ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతూ ఉంటారు, నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ అండి, ఏ ఏంజల్స్ని పిలవాలి, ఏ ఆర్కేంజల్స్ని పిలవాలి, ఏ మాస్టర్స్ని పిలవాలి, అసలు ఎలా చేస్తే ఇది నేను బయటపడతానంటారు. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే బయటపడటానికి తెచ్చుకున్న అనుభవం కాదది. నీ తెలివితేటలతో, నీ గట్తో, నీ ఆత్మస్థైర్యంతో, నీ స్థితిని పరిస్థితి నుండి నువ్వు బయటపడటానికి నీకు నువ్వు తెచ్చుకున్న డిజైనింగ్ అది. అప్పుడు ఇంకెవరో కావాలనుకోవటం ఏంటండి? చాలా మంది ఇలా అడుగుతారు. ఈ పాయింట్ మొత్తం చాలా మంది నన్ను అడుగుతారండి, ప్లీజ్ చెప్పండి మేడం, దీని నుండి నేను బయటపడాలని. అది తెలిస్తే నా జీవితంలో నేను ఎదుర్కొన్నవి నేనెందుకు ఎదుర్కొంటానండి? ఎప్పుడో బయటపడను. ఎవ్వరికి ఏమీ తెలియవండి, తెలిసినట్టుగా ఉంటాయి అంతే. పత్రిగారు అన్నారు, అంతా తెలిసినట్టుంటారు, లోపలంతా డొల్లని. అదెందుకో నాకే నేను సెల్ఫ్ చెక్ చేసుకోవాలేమో అనిపించింది కూడా సరే అలా అన్నప్పుడు. ఒక స్పీచ్లో విన్నానండి, ఇది ఇంకొకసారి మనము చదువుకుందామా? ఈ పరిస్థితిలో ఒకసారి అంత గందరగోళంగా కూడా అనిపించవచ్చు. అలవాటుగా స్పిరిట్ని పిలుస్తాం, ఏంజల్స్ని పిలుస్తాం, మన మార్గదర్శకులను పిలుస్తాం, ఏం చేయాలో బోధపడటం లేదని. స్పిరిట్ కానీ ఏంజల్స్ కానీ ఎవ్వరూ కానీ మన కోసం ఏమీ చేయలేరు. పైగా వాళ్ళు దూరం వెళ్ళారు కదా, అది మర్చిపోరాదు. మన లోపలున్నది మనతో మాట్లాడాలని, వ్యక్తం అవ్వాలని ప్రయత్నిస్తోంది. కానీ మనం దివ్య క్షణాల నుంచి బయట ఉన్నప్పుడు దానిని వినలేకపోతున్నాం. అందుకే దివ్య క్షణాల్లో జీవించటం అలవర్చుకోవాలి. దివ్య క్షణాల్లో మన మనసు విచ్చుకొని ఉంటుంది, ఆలోచన రహితంగా ఉంటుంది. కనుక లోపల నుంచి కాంటాక్ట్ వస్తుంది. ఆ కాంటాక్ట్ వినాలి అంటే మాస్టర్స్ ఏదైనా వచ్చినప్పుడు గజిబిజి పడిపోవటం, బెంబేలెత్తిపోవటం, అప్పుడు
లోపలున్న అంతర్బోధన మనం అందుకోలేమండి. నిజం మాస్టర్స్, ఇది సహజమండి. నేనేమి పెద్ద పుడింగినని కాదు చెప్పడం. ఇది ఎప్పుడైతే ఒక స్థితి వచ్చిందో, ఒక మేడంని నేను చూశానండి. ఆమె తనకే ఎన్నో ఆపరేషన్స్ అయినాయి. తన హస్బెండ్ చాలా సిక్లో ఉండి అండ్ ఆల్సో ఇప్పుడు ఎఫెక్ట్ అయి ఉండి తన చేతుల మీద తను ఒక్కతే చేస్తూ తన ఎఫెక్ట్ కాకుండా ఉంది. నిజంగా ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ అండి. ఎందుకంటే ఆమెలో ఉన్న స్థైర్యం అంటే నాకు పిచ్చి ప్రేమ. నేను అది నేర్చుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తున్నానండి. ఎందుకంటే ఆ స్థైర్యం నా దగ్గర లేదు. నేనేం సాధించాను ఈ 12 సంవత్సరాల నుండి అని నేను ఎప్పుడూ అనుకుంటాం. ఒక చిన్న చిన్న వాటికి ఎందుకు అల్లాడిపోతున్నాం. ఆమె తన భర్తని కారులో నుండి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంతో అక్కడ నుండి గేట్ నుండి ఇంకా లోపలికి ఎంతో వెళ్ళాలి. తన చేతుల్లో తీసుకెళ్లి భర్తని బెడ్ మీద పడుకోబెట్టిన ఒక ఆమె నిజమే, ఆమె గొప్ప మాస్టర్ అనే చెప్పాలి. అదే మాస్టరిజం అంటే. అలాంటి స్థితిలో ఉండగలగటం అండి. నిజంగా చెప్పాలంటే అదే స్థాయి, అదే నేర్చుకోవటం. నిజం మాస్టర్స్, నాకు అదే అనిపిస్తుంది. నిజంగా ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ అంటున్నాను. అంటే ఆమె నిజంగా ఆమెని నేను ఫిజికల్గా చెప్తున్నది, ఆమె సోల్ వైజ్గా కాదు, ఆమె గట్స్ని మాత్రమే నేను పిచ్చిగా ప్రేమిస్తున్నానండి. మనం తొలి సృష్టి నుంచి బయటకు వచ్చామంటే అది మనం తప్పుగా ఆలోచించడం వల్ల కాదంటాడు టోబియాస్. అప్పటికీ అలాంటి ఎనర్జీ అక్కడే ఏర్పడిపోయి ఉన్నది. అదే మనల్ని ద్వంద్వత్వంలోకి పడేసింది. పూర్వము మన లోపల వినపడేలా చేసింది. మనం అలా చేయడం వల్ల స్పిరిట్ని వ్యతిరేకించామన్న భావనలో మనం ఉన్నందువల్ల తప్పు చేశామన్న ఫీలింగ్ మనలో కలిగింది. తొలి సృష్టి అంచులు దాటకుండానే మనకు దాని ప్రభావం గోచరమైనదంటే ఆ వివరం స్పిరిట్కి తెలియదని కానీ, స్పిరిట్ దానికి వ్యతిరేకమని కానీ మనం భావిస్తే స్పిరిట్ నిజతత్వాన్ని మనం అర్థం చేసుకోలేదన్నమాట. అగ్నిగోడ అనుభవం బాంబు వేసినంత బలంగా వచ్చి మనల్ని తొలి సృష్టి బయటికి ఎంత బలంగా విసిరేసిందంటే ఆ దెబ్బకు మనం అసలు ఎక్కడి నుండి వచ్చామో ఆ మూలాన్ని మర్చిపోయాం. దేవుడి సృష్టిలో మనం పతనం కాలేదు. స్పిరిట్ పట్ల ప్రేమతో ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి అడుగుపెట్టినట్లు మాత్రమే భావిస్తున్నారు. ఆవలి వైపు వాళ్ళు మనం అందులోని వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. మాస్టర్స్, రేపటి జ్ఞానము న్యూ ఎనర్జీ కొత్తిల్లు ఓవెన్ గురించి తెలుసుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్.